ఏ రిస్క్ ఎందుకు, నలుగురు పోయిన తొవ్వల పోతే అయిపోయేదానికి అనుకుంటారు చాలా మంది. కానీ కొందరు అట్లా కాదు, అందరు నడిచే తొవ్వల నడిస్తే ఎరైటి ఏముంటదని కొత్త తొవ్వ వరుసుకుంటారు. పబ్లిక్ సుతా ఎరైటి ఏమున్నదనే చూస్తుర్రు ఈ నడుమ. అందరు దందాలు చేస్తుంటారు, కానీ పబ్లిక్ ను రప్పించుకునే ఈకమతి కొందరికే తెలిసి ఉంటది. హగో గా బాబతే ఉన్నట్టున్నారు గీలు సుతా. టైర్లను చూసి మెకానిక్ షెడ్ అనుకునేరు సాయదుక్నం, కానీ ఏమన్నిక మధ్య చేసిండ్రా. టైర్లే కుర్చీలు, డ్రమ్ములే బల్లలు మొత్తం ఆడిపడేసినాయి. అన్ని ఎదురుకొచ్చి ముద్దుగా రంగులేసి ఆడాడ పేర్చిండ్రు. డ్రమ్ము మీద చెక్కలు పెట్టిండ్రు, కూకుంటానికి సుతా చెక్క కుర్చీలే. టైర్ మీద టైర్ పెట్టి తాళ్లతోనే అల్లిర్రు కూకుంతట్టు. కింద గచ్చు లేదేం లేదు, ఇంతంత కంకర పోసిర్రు గంతే. ఇక మీదుంగనేమో తడకల కప్పు. వెనకట ఎన్నడో చూసినట్టు కొడుతుంది కదా. 90వ దశకంలో హోటల్ ఎట్లుండనో గట్లనే ఉండాలి గీకమ్మ చేసిర్రు గీ అన్నలు. బీటెక్ డిగ్రీ చేసి సాయదుక్నం పెట్టిర్రట. వేరే దగ్గర ఎక్కడ జాబ్ చేయొద్దు, వాళ్ళ కింద ఎందుకు పని చేయాలి, మన సొంతంగా మనం నిలబడాలనే థాట్ తోటి పెట్టుకున్నాం. డిఫరెంట్ గా ఉండాలని. అంటే బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళి జాబ్ ట్రై చేసిండే. 16,000-17,000కి జాబ్ ఏం చేద్దామని చెప్పి ఓన్ గా ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలని థాట్ ఉండే స్టార్టింగ్ నుంచి. అట్లా ఆలోచిస్తుంటే ఈ ఐడియా తోటి గదన్నట్టు జాబుల కోసం తిరిగి తిరిగి ఆలీల తన పని చేసుడేందని 90s కేఫ్ పేరుతోని హన్మకొండ పోస్టల్ కాలనీలకి సాయదుక్నం తెరిసిర్రు అన్నట్టు. సాయనంగానే మనోళ్ళకు టక్కున సిగరెట్ అయ్యి అదికొస్తుంది. గసంటోళ్ళు ఇటు మొఖాన సుత రావద్దు అంటుర్రు. స్మోకింగ్ కూడా పెట్టలేదు, ఎందుకంటే అమ్మాయిలు రావాలన్నా ఫ్యామిలీలు రావాలన్నా స్మోకింగ్ చేసేటోళ్ళని చూస్తే ఇబ్బంది పడతారు. అందుకే స్మోకింగ్ అవాయిడ్ చేసినాం. కెఫే అంటే ఎవరైనా ఇక్కడ లోకల్లో స్మోకింగ్ అనే థాట్ పోతుంది. కెఫే అంటే స్మోకింగ్ కాదనే చూపెట్టాలని నియమే. మరి స్మోకింగ్ పెడితే గీ అక్కలు రాకపోదురు. ఇక దోస్తులంతా వచ్చి పురుసాదుగా కూకొని ముచ్చట్లు పెట్టుకుంటూ సాయాలు తప్పరిస్తున్నారు. నీట్గా ఉంటుంది, మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది నీట్గా. ఒకటి ఇక్కడ నచ్చింది ఏంటంటే స్మోకింగ్ ఉండదు. కాసేపు 10 నిమిషాలు కూర్చున్నా పీస్ఫుల్ అనిపిస్తూ ఉంటుంది. నేర్చుగా మన ఊర్లో ఏదో పాకలో కూర్చున్నట్టు. మన తడకలు ఇవన్నీ కొంచెం అట్మాస్ఫియర్ మంచిగా ఉంటుంది. వచ్చినప్పుడు కొంచెం రిలాక్సేషన్ అవుతుంది పనున్న వాడైనా. ఇప్పటికైతే బాగానే నడుస్తుందట. ఏరేటోళ్ళు ఫ్రాంచైజీలు చూతా అడుగుతుర్రు అంటే చూడుర్రిగా. కానీ అటు దందా చేసినట్టు ఉంటది, 30 ఏళ్ల కిందటి రోజులు యాద్ చేసినట్టు ఉంటదని అద్దిరిపోయా ఇక మధ్య చేసిర్రు పో.